ఎలాగెలాగా 2 కప్పలకి పెళ్లి చేస్తే వర్షాలు పడతాయా? ఏంటి నమ్మట్లేదా? ఒకసారి భోపాల్లో అస్సలు వర్షాలు పడట్లేదని చెప్పి 2 కప్పలకి పెళ్లి చేస్తే ఆ మరుసటి రోజు నుంచి వర్షాలు విపరీతంగా పడి వరదలొచ్చి కొట్టిపోతే మళ్ళీ ఆ కప్పలకి విడాకులు ఇప్పించారంట. అప్పుడు వర్షాలు తగ్గినాయంట. అరే ఇది నిజంగా జరిగిందంట. ఇది ఎక్కడో బయట దేశాలది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే అస్సాం, భోపాల్, మహారాష్ట్ర, కర్ణాటకలోనే ఇంకా ఈ ఆచారాలు పాటిస్తున్నారు తెలుసా? మీ మైండ్ దబ్దంలాడే ఇంకో పాయింట్ చెప్పనా? దీని వెనకాల ఎందరో పూర్వీకులు సైంటిఫికల్ గా ప్రూవ్ చేశారు కాబట్టి ఆ ఆచారాన్ని తరతరాలు పాటిస్తూ వచ్చారు. సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేశారనే డౌట్ వచ్చిందా? చెప్తా. సాధారణంగా కప్ప తాలూకా చర్మ పొర ఎలా ఉంటుందంటే చాలా తిన్నగా, అంటే సన్నంగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. దానివల్ల నీరుని కానీ ఆక్సిజన్ కానీ తేమని కానీ ఈజీగా ఆకట్టుకుంటుంది. సో వర్షం పడకపోతే గాల్లో తేమ తక్కువ ఉంటుంది, అప్పుడు కప్ప తాలూకు చర్మం డ్రై అయిపోద్ది. అదే వర్షం పడే ముందు గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది, సో ఆ మాయిశ్చర్ని కప్పలు అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇంకా అలా అరుస్తూనే ఉంటాయి. దాని అర్థం వర్షం పడబోతుంది, ఇట్స్ టైం ఫర్ మీటింగ్ అని. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ న్యాచురల్ ఇండికేషన్ని మన పూర్వీకులు నోటీస్ చేశారు. సో వాళ్ళు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే ఏ ప్రక్రియని మనం డిస్టర్బ్ చేయకూడదు అని న్యాచురల్గా సింబాలిక్గా ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి వర్షాలు పడకపోతే మేము ఏం చేయగలం అనే ఒక నిస్సహాయత స్థితిలో నుంచి వచ్చిన నమ్మకాన్ని ప్రకృతికి సమర్పించుకునే ఒక సాంప్రదాయంగా మార్చారు. ఇప్పటికీ వాళ్ళు నమ్ముతున్న నమ్మకం ఒక సింబాలిజంతో, ఒక నేచర్తో, ఒక ఎకోసిస్టమ్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.